ఏముందండి, చేసినటువంటి పాపాలు ఊరకనే పోవు, ఇంకా వెంటాడుతూనే ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని. ఖచ్చితంగా అహంకారంతో చేసినటువంటి పనులు, అన్యాయం చేసినటువంటి పనులు, దుర్మార్గం చేసినటువంటి పనులు ఈవేళ మన గుడివాడ అమర్నాథ్ గారికి, కోడిగుడ్డు మంత్రి గారికి, మాజీ మంత్రికి కోడిగుడ్డు గారికి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడడం నిజంగా ఇప్పటికైనా సిగ్గుపడతాడేమో అనుకుంటున్నాను. ఏమీ తెలియకపోయినా ఏదో గొప్పగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడు. కానీ అవకాశం వచ్చి మంత్రి పదవి వచ్చినప్పుడు దిగజారిపోయి అసలు మంత్రి పదవికే కలంకం తెచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా గుడివాడ అమర్నాథ్ గారు. మా అని ఎందుకంటున్నా అంటే మా ఏరియాలో కూడా ఒకప్పుడు వాళ్ళ నాన్నగారు అభిమానులు మేము. కాబట్టి నేనేమంటానంటే ఈవేళ గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి తప్పుల వల్లే శిక్ష పడిందని చెప్పి అనుకుంటున్నాను నేను. అంటే ఆ రోజు రోజా గారు కూడా వెళ్ళారు, రోజా గారు రావడం వల్ల కలిసి రాలేదని ఆయన విమర్శలు చెప్తున్నారు. రోజా ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనమే, వాడు బతుకు బస్టాండే. ఆడు అమర్నాథ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి అవ్వచ్చు, మాజీ మంత్రి అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డికే 11కు దరిద్రం పడితే అమర్నాథ్ అంటే ఆఫ్టర్ ఆల్ కోడిగుడ్డు. వాస్తవంగా ఈవేళ అమర్నాథ్ చేసినటువంటి తప్పు కంటే కూడా రోజాను పక్కన పెట్టుకోవడం వల్ల శిక్ష పడిందేమో అనుకుంటున్నాను నేను. అంత దరిద్రం, అంత ఐరన్ లెగ్గు, అంత నీచ నికృష్ట దరిద్ర కొట్టు రాజకీయ నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే రోజా. ఆమె వల్లే ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంత దుర్భర స్థితి, ఇంత దరిద్ర కొట్టు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. 151 ఇచ్చిన తర్వాత కూడా ఏవో కొన్ని సీట్లు పోతాయనుకున్న 11కు పడిపోతాడంటే ఇది రోజా చేసినటువంటి పని వల్లే అని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. నిజం కూడా అదే. ఈ మధ్య దొరుకుతుంది, తప్పనిసరిగా దాన్ని జైల్లో పెట్టే అవకాశం కూడా ఉంటది. మానవత్వం లేని పశువులా మారిపోయింది ఈ మధ్య రోజా గారు. ఆ పశువుని బంధించి జైల్లో వేసే సమయం ఆసన్నమైంది కూటమి ప్రభుత్వానికి. ఖచ్చితంగా ఆమె దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దోపిడీ బయటకు వచ్చింది. ఇంకా దుర్మార్గాలు, దౌర్జన్యాలు చాలా ఉన్నాయి. ఇలాంటి నీచమైన దరిద్రగొట్టైన విష సంస్కారం ఉన్నటువంటి రోజాకి మాత్రం ఖచ్చితంగా ప్రకృతి సహకరించదు, ప్రభుత్వం సహకరించదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా దానికి తగిన గుణపాఠం చెప్పి ఆమెను జైల్లో వేసే సమయం కూడా ఆసన్నమైంది. తొందరగా వేయాలి. కాకపోతే చట్టం మంత్రిగా చేసింది, మరి బైరెడ్డి గారికి ఏం సంబంధం సార్? బైరెడ్డి గారిని కూడా ఇరికిచ్చింది. వాళ్ళిద్దరు కుమ్మక్కయ్య ఒక 300 కోట్ల వ్యవహారంలో తలదూచి ఏవేవో చేసుకున్నారు. వాళ్ళు ఆడుదాం ఆంధ్ర ఒకటి, క్రికెట్ బెట్టింగ్ చాలా చేసినట్టున్నారు. ఒకటి బయటకు వస్తుంది. ఆయన కూడా ఏదో పెద్ద సూపర్ స్టార్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాట్లాడే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకుండా ఉంటే మాలాటోళ్ళు మాట్లాడకుండా ఉంటాం. నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ వాడేదో పెద్ద గొప్ప నాయకుడిలాగా అక్కడ ఏదో చిల్లర రౌడీలు చేసుకుంటా నేను బెదిరిస్తున్నంత మాత్రాన్ని పవన్ కళ్యాణ్ అయిపోతాడు ఎవడైనా? పవన్ కళ్యాణ్ అంటే ఒక నిజాయితీ, నమ్మకం, బాధ్యత, భరోసా, ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాడు పవన్ కళ్యాణ్ అవుతాడు తప్ప ప్రజల్ని పీడిస్తూ దౌర్జన్యాలు చేసేవాడు ఎవడు కూడా పవన్ కళ్యాణ్ కాలేడు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే వాడు పతనం అయిపోతాడు. కాబట్టి నేను ఏమంటానంటే ఈవేళ పాపం పండింది గుడివాడ అమర్నాథ్కి. ఎందుకంటే ఏమి తెలియపోయినా పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా చెప్పాలంటే కాపు సామాజిక వర్గం మావాడ అని చెప్పేసి గుడివాడ గురునాథరావు గారి అబ్బాయిని అమర్నాథ్ని మనం కడుపులో పెట్టిన చూసుకుంటే వాడు కత్తిలా తయారైపోయి పేగులు తెంపేశాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని విమర్శించకూడదు, అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషినే అని చెప్పి చాలా మంది చెప్పిన అహంకారం, మంత్రి అనే అహంకారంతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఇష్టానుసారంగా విమర్శించిన వ్యక్తుల్లో వీడొకడు. అమరావతిలో 1,00,000 కోట్లు ఎందుకని చెప్పి అవును, వీళ్ళకి ఏముంది, ముందు చూపు తెలియదు. ఇవాళ లాభాలు రావాలంటే దోసుకోవాలా? ఒరే ఎదవల్లారా, భావితరాలు భవిష్యత్ తరాలు ఒకటి ఆలోచించండి. వేళ అమరావతి గురించి మాట్లాడే ప్రతి దరిద్రుడికి ఒక మాట చెప్తున్నా, భావితరాలు అంటే మనం అనిపిస్తే కాదురా, మనం అనిపిస్తే మన భావితరాలు ఉండరు. భావితరాల కోసం మనం ప్లానింగ్ చేసిన నాయకుడు.